చందు వదల్రా. ఎలా గుర్తుపెట్టారా ఆంటీ? నీ ఫేవరెట్ ఆంటీని కదా. ఆఫ్ కోర్స్. వచ్చి 2 రోజులైంది, ఇప్పుడా రావడం? సారీ. ఎంత స్వీట్ గా సారీ చెప్తే ఎవరైనా కన్విన్స్ అయిపోతారు. కాలు తేలినట్టుందే. ఏంటి కథ, చాలా హుషారుగా ఉన్నావు? ఓ నా దగ్గర ఓ సీక్రెట్ ఉంది. సీక్రెటా? ఏంట్రా అది? చెప్పు చెప్పు చెప్పు. నో 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 నో. ఫస్ట్ సిరికి చెప్పి తర్వాత మీకు చెప్తా. కాఫీ. కాఫీ కాఫీ సార్, కాఫీ. నో ఓకే మేడం, హాట్ హాట్ కాఫీ. ముంబై పోయి మ్యూజిక్ నేర్చుకున్నావా, రైల్వే స్టేషన్ లో కాఫీలు అమ్మేవా? నీ మొహం, ముందు కాఫీ తాగు. ఏంట్రా దయ్యాన్ని చూసినట్టు అలా చూస్తున్నావు? కిల్లర్, ఐ యామ్ ఇన్ లవ్. యా, రితుని చూసినప్పటి నుంచి హైదరాబాద్ చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. అండ్ యు నో వాట్, రెయిన్బో చివర నిల్చుని చాంక్ 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 అని గిటార్ వాయిస్తున్నట్టుంది. ఏంటే, ఏ రియాక్షన్ లేదు? నిన్న నువ్వు దోమలు వెళ్లేలా నోరెళ్లబెట్టి చూసినప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో రియాక్షన్ ఇస్తావని. అయినా ఇప్పుడు ఏం చేయాలరా? కేక్ కట్ చేసి కాలనీ అంతా పంచిపెట్టరామంటావా? ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడమంటావు? మొన్ననే కదరా అంకుల్ తిట్టింది. అర్థం చేసుకుంటావు అనుకున్నా. సంపుతాను బిడ్డ, నేను చైల్డిష్ గా బిహేవ్ చేయకురా. ముందు కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఇది టైం కాదురా, లవ్ గురించి తర్వాత ఆలోచించొచ్చు. దొబ్బే. చెప్పు. ఏంటి సీక్రెట్ రా. సీక్రెట్ కదా ఆంటీ, చెప్పకూడదు. చందు ది చీటర్. ఏమా, ఉదయ్ ఫోన్ చేశాడా? చేశాడన్నయ్య. నెక్స్ట్ మంత్ వస్తానన్నాడు. రాగానే ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడదాం అన్నాడు. సిరి చాలా అదృష్టవంతురాలదనా. తనకి నచ్చిన అబ్బాయి గురించి మనందరికీ చెప్పి ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటోంది. ఏం అదృష్టమో ఏమో. ఉన్నదొకతి, పెళ్ళయ్యాక నన్ను ఒంటరిగా వదిలేసి యుఎస్ వెళ్ళిపోతుంది. అసలు ఈ చందు సిరిలే ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటే మన కళ్ళ ముందే ఉండేవాళ్ళు. లేదమ్మా, వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ వేరు. సిరి చదువుకుంటూ డాన్స్ నేర్చుకుంటే వీడు చదువు వదిలేసి మ్యూజిక్ నేర్చుకున్నాడు. వీడికి లైఫ్లో క్లారిటీ లేదు. సిరికి ఎప్పుడేం చేయాలో బాగా తెలుసు. వీడిద్దరూ ఇలా ఉండడమే బెటర్. డాడీ, 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 నేను తెస్తాను. ఏమా, మ్యూజియంలో పెట్టాల్సిన బండి ఇంకెన్ని రోజులు వాడతాడు? కొత్తది కొనుక్కోవచ్చుగా. నేనెన్నిసార్లు అడిగినా నువ్వు ఎంబీఏ చేసి మంచి ఉద్యోగంలో చేరతావు, నీ ఫస్ట్ శాలరీతో కొత్త బండి కొంటానని కలలు కనేవారు. ఆ మొండితనంతోనే ఇంతవరకు కొనుక్కోలేదు. రే ఫాల్తూస్, ఉదయ్ నీకు హాయ్ చెప్పాడురా. అవును, మార్నింగ్ నుంచి ఎక్కడికి వెళ్ళావు? నిన్నేరా, మాట్లాడవేంటి? నీకు చెప్పినా అర్థం కాదులే. ఓ, రితు కోసం వెళ్ళావా? ఈరోజు డే అంతా తను కనిపిస్తుందేమోనని వెయిట్ చేశాను. నీకు అసలు బుద్ధుందా? మార్నింగే కదరా అంత క్లియర్ గా చెప్పాను, మళ్ళీ రితు గితు అంటావేంటి? షట్!
నీకేమైనా పిచ్చా? నేను ఉదయ్తో చాట్ చేస్తుంటే కనెక్షన్ కట్ చేసావేంటి? కదా నీ బాయ్ ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తున్నప్పుడు ఓ చిన్న డిస్టర్బెన్స్ వస్తే నువ్వు ఇంట్రెటెడ్ అయితే ఎందుకు కనిపించలేదు నీ ఎంత ఫ్రస్ట్రేట్ అవ్వాలి? నాది లవ్ రా. నాది కూడా. అంటే నీ లవ్ ని నా లవ్ ని కంపేర్ చేస్తున్నావా? అవును. చూడు 1 ఇయర్ ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నాక ఉదయ్ నాకు ప్రపోజ్ చేసినప్పుడు అందరితో డిస్కస్ చేసి ఎస్పెషల్లీ నువ్వు ఓకే అంటేనే నేను కమిట్ అయ్యాను. అంతేగాని నీలాగా లెక్కపత్రం చూసుకోకుండా లవ్ చేయలేదు. మా తసిరితానందమై ఆపుతావా నీ ఉపదేశాలు? లవ్ చింతపండి వ్యాపారం కాదు, లెక్కేసుకుని చూసుకోవడానికి. అయినా నువ్వేది విన్నావని ఇది వినడానికి. వినను, నాకు నచ్చినట్టే చేస్తాను. చేస్తావు, కానీ నీ రెస్పాన్సిబిలిటీ నాది. నన్ను ఉద్ధరించాల్సిన అవసరం నీకు లేదు. నిన్ను నేనే ఉద్ధరించట్లేదు, ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను. ఫ్యాక్ట్ మాట్లాడుతున్నావా? ఓకే, నువ్వు చెప్పావని నేను రితుని వదిలేస్తాను. నువ్వు ఉదయం వదిలేస్తావా? రేయ్, ఎంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావో తెలుసా? ఇలాగే మాట్లాడతాను. చెప్పరా. ఏయ్, ముందు ఇక్కడి నుంచి బయటికి పో. నేను ముందొచ్చాను. ఇది నా రూమ్. జస్ట్ గెట్ అవుట్. వెళ్ళను. ఎందుకు? నేను మీ టీచరు కటిఫ్. నేను కూడా కటిఫ్. అవునా? డెవిల్ కదా? కదా. నన్ను బాగా తిట్టుకుంటున్నారా? అమ్ము టీచర్. రాత్రంతా ఆలోచించాను, నువ్వు చెప్పిందే కరెక్ట్. నేను ఆలోచించాను, నువ్వు చెప్పిందే కరెక్ట్. అయినా అన్నీ నాలా ఒక ప్రాసెస్లో జరగాలంటే ఎలా? లైఫ్లో ఏదైనా నీలా ప్రాసెస్లో వెళ్ళడమే కరెక్ట్. నేను నిన్ను అనవసరంగా హర్ట్ చేశాను రా. నేనే ఫూలిష్ గా బిహేవ్ చేశానే. నేనే హర్ట్ చేశాను రా. నో కిల్లర్, ఐ హర్ట్ యూ. సరే గానీ ఇప్పుడు ఎందుకు వచ్చావు? బాంబే నుంచి వచ్చాక ఎక్స్చేంజ్ చేసుకుందాం అన్నావు కదా. నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఎప్పుడు? 3 years. 3 years? 3 years లో పెళ్ళిళ్ళు అయిపోయి ఎవరెక్కడ ఉంటారో? అంటే పెళ్ళైతే ఫ్రెండ్షిప్ ఉండదా? వచ్చే వాళ్ళు అర్థం చేసుకుంటే ఉంటుంది. నా ఉదయ్ అర్థం చేసుకుంటాడు. ఎలా అర్థం చేసుకుంటాడు? నేను చాటింగ్ ఫోన్లో మాట్లాడడం తప్ప అతను ఇంకా డైరెక్ట్గా కలవనే లేదు. ఉదయ్ నీలా కాదురా, ఓపెన్ మైండెడ్. ఓహో, మనసులో ఏది పెట్టుకోడు, ఇక్కడ ఏమనిపిస్తే అదే మాట్లాడతాడు. ఆహా, అయితే నా రితు కూడా అర్థం చేసుకుంటుంది. ఏదేమైనా 3 years తర్వాత నెక్స్ట్ ఎక్స్చేంజ్. రే ఫాల్తూస్. హూ మీ? వెళ్ళి రితుని వెతుకుదామా? ఏ కిల్లర్, అనవసరంగా టాపిక్ తీసుకొచ్చి మళ్ళీ మన ఇద్దరి మధ్య గొడవ తేవద్దు. ప్రేమ అంటే చింతపండు వ్యాపారం కాదని ఒప్పుకుంటున్నాను రా ఫాల్తూస్. చల్. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీలో పక్క బెంచ్ పిల్ల. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీలో పక్క బెంచ్ పిల్ల. అప్పుడేంటో నచ్చనే లేదు, ఇప్పుడైతే మర్చిపోలేను. చలో చలో కిల్లర్ ఇటువైపుకి. రే ఫాల్తూస్ ఎటువైపుకి? రే గాలిపటం పోస్టల్ అడ్రస్ తో తిరుగుతుందా? తెగితే అదే ఖతం, ఎక్కడో పడిపోతుందిరా. గూగుల్లా వెతుకుతాను గల్లీ గల్లీని నేను. గల్లీలో లొల్లి చేస్తే కళ్ళ పట్టి కొడతారురా. అదప్పుడే బాగుంటే బాగుండేది. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీలో పక్క బెంచ్ పిల్ల. అప్పుడేంటో నచ్చనే లేదు, ఇప్పుడు
కృష్ణ ఫణిధర్ తన వెంటే పడేవాడు యశోదాలో వాడు డాక్టర్. లెట్స్ గో నౌ గెట్ ద మ్యాటర్. ఈమెయిల్ అడ్రస్, సెల్ నంబర్, ల్యాండ్ లైన్, ఓటర్ కార్డ్, లైసెన్స్, పాస్పోర్ట్, రేషన్ కార్డ్, పాన్ కార్డ్, హాల్ టికెట్. ఏదైనా తనదొకటుందా? నో వే, కానీ తను ఢిల్లీలో ఉంటుందని విన్నా. రే అది ఆల్రెడీ మాకు తెలుసురా. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీలో పక్క బెంచ్ పిల్ల. అప్పుడేంటో నచ్చనే లేదు, ఇప్పుడైతే మర్చిపోలేను. నిన్నే చూసా ఆర్కుడ్ ఫేస్బుక్, అక్కడ కూడా లేనే లేదు. నోట్బుక్ ఒకటే తెలిసిన పిల్ల ఫేస్బుక్ లో ఉంటుందా ఏరా? సాటర్డే కదా గుడికెళ్ళిందో, చూసొద్దాం అక్కడే ముందు. బద్దైతే పక్కనే ఉంది చూసొద్దాం తప్పేముంది. ఒసే తను దేవత. ఎంపీసీలో పక్క బెంచ్ పిల్ల, ఇప్పుడైతే మర్చిపోలేను. అచ్చా ఏ కరే పేపర్లో ఒక యాడ్ ఇద్దాం. జెమినీలో ఒక స్లాట్ కొందాం. Where is she అని ప్రోగ్రామ్ చేద్దాం. దొరికే వరకు ధర్నాలే చేద్దాం.